రామాపురం గ్రామంలో మూర్తిగారు లెక్కల మాస్టర్గా ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. మూర్తిగారి భార్య పేరు జానకమ్మ. వారికి 3 కూతుళ్ళు. 2 కూతుర్లకి పూర్వమే పెళ్లి చేశారు. ఇప్పుడు 3వ కూతురికి పెళ్లి చేయాలని ఆలోచనలో మూర్తిగారు, జానకమ్మ ఉన్నారు. ఎప్పటినుంచో మంచి సంబంధాల కోసం చూస్తూ ఉన్నారు. పెళ్లి ఖర్చుల కోసమని మూర్తిగారు తన పెన్షన్ డబ్బులు ఫిక్స్డ్ డిపాజిట్ వేసిన పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి డబ్బులు తీసుకొస్తానని జానకమ్మతో చెప్పి ఒకరోజు ఉదయం 10 గంటలకల్లా పోస్ట్ ఆఫీస్కి బయలుదేరారు. వెళ్ళేటప్పుడు 3 కిలోమీటర్ల దూరమే కదా, మళ్ళీ బస్ ఛార్జీలు ఖర్చులు ఎందుకని ఆయన తాపీగా నడుచుకుంటూ వెళ్ళి పోస్ట్ ఆఫీస్లో తన ఫిక్స్డ్ డిపాజిట్ని విత్డ్రా చేసుకొని లెక్క చూసుకొని తన చేతి సంచిలో పెట్టుకొని బయలుదేరదామని బయటకు వచ్చేసరికి మధ్యాహ్నం 12 గంటలైంది. అప్పటికే 3 కిలోమీటర్లు నడుచున్నారేమో మూర్తిగారు. బాగా అలసిపోయినట్టుగా అనిపించింది. ఇక ఇంటికి వెళ్ళటం 3 కిలోమీటర్లు నడవాలి అంటే ఇబ్బందిగా అనిపించి బస్ కోసం వెయిట్ చేసి బస్సులో వెళ్దామని ఆయన ఆలోచించి దగ్గరలో ఉన్న బస్ స్టాప్కి వెళ్ళి కూర్చోన్నారు. కాసేపట్లో బస్సు వచ్చింది. బస్సు ఎక్కి ఆయన ఒక కిటికీ పక్కన కూర్చొని ఉండగా ఒక అబ్బాయి పక్కన కూర్చున్న ఇంకో అబ్బాయి వచ్చి ఈయనతో మాటలు కలిపి మాట్లాడటం సాగించాడు. ఆ మాట ఈ మాట పిచ్చాపాటి మాట్లాడిన తర్వాత ఆ అబ్బాయి దిగవలసిన స్టాప్ వచ్చి ఆ అబ్బాయి దిగిపోయాడు. కాసేపు అయిన తర్వాత మూర్తి గారి ఊరు వచ్చేసరికి ఆయన దిగి అప్పటికి అలసిపోయి ఉన్నారు కాబట్టి మెల్లగా ఈడ్చుకుంటూ ఇంటికి వెళ్ళి భార్య జానకమ్మతో ఒక గ్లాసు మంచినీళ్ళు ఇమ్మని అడిగారు. తన చేతిలో ఉన్న సంచిని పక్కన పెట్టి అలా కుర్చీలో జారువాడి భార్య మంచినీళ్ళు తీసుకొచ్చి ఇవ్వడంతో తాగి కాస్త నిదానంగా సంచి తీసి డబ్బులు భార్యకి ఇద్దామని చూసేసరికి ఆశ్చర్యానికి తన సంచిలో డబ్బులు లేవు. ఒక్కసారి కంగారు పడ్డారు మూర్తిగారు. ఎంతో భయపడ్డారు. ఏమైనా డబ్బులు పోస్ట్ ఆఫీస్లో మర్చిపోయానా, లేకపోతే దారిలో ఏమన్నా పోయిందా అని ఆలోచించంగా తను బస్సులో ఎక్కి కూర్చున్నప్పుడు ఆ డబ్బు తన చేతితో పట్టుకున్నట్టు తనకు గుర్తొచ్చింది. కానీ ఎప్పుడైతే ఆ అపరిచితుడితో మాట్లాడి కాసేపు అయిన తర్వాత ఆయనకి ఆ డబ్బు మీద ధ్యాస తప్పింది. అప్పుడు ఆయనకు అనిపించింది, ఆ అబ్బాయి మాట్లాడిన ఆ వ్యక్తి తన డబ్బుని దొంగలిచ్చుంటారు, అందుకనే గాబరాగా తనకన్నా ముందు స్టాప్లో దిగిపోయి వెళ్ళిపోయారు అని. అది విన్న జానకమ్మ ఎక్కడలేని బాధపడతాం ఏడవటం మొదలుపెట్టింది. మూర్తి గారు, ఏం చేస్తాం, మన కర్మ, ఇంకా ఏదో ఒక చేసి అప్పు సొప్పు చేసి కూతురు పెళ్లి చేద్దాంలే, బాధపడకు అని అన్నారు. అలా ఎలాగంటే మీరు ఎంతో కష్టపడి ఉద్యోగం చేసి సంపాదించిన పెన్షన్ డబ్బులు కదా, ఒక్కసారిగా అంత డబ్బు పోయింది అంటే బాధ లేకుండా ఎలా ఉంటుందండి అని జానకమ్మ ఏడుస్తూ మూర్తిగారితో ఉంది. కరెక్టే జానకి, కానీ ఏం చేస్తాం చెప్పు, మన ప్రారంధం అలా పోవాలనుంది, ఎవరికో దక్కాలనుంది, దక్కింది, మనం ఏం చేయలేం, వదిలేసి అని ఇద్దరు ఒకరినొకరిని చూస్తూ బాధపడుతూ మాట్లాడుకుంటూ ఉండటంతో తలుపుని ఎవరో తట్టినట్టుగా శబ్దం అనిపించింది. జానకమ్మ తన కొంగుతో కళ్ళను తుడుచుకుంటూ గబగబా వెళ్ళి తలుపు తీసేసరికి ఎవరో కుర్రాడు నుంచొనున్నాడు. మూర్తి గారు ఉన్నారా అని అడిగారు. ఏమండి, మీకోసం ఎవరో వచ్చారు అని జానకమ్మ చెప్పటంతో
మూర్తి గారు లేవలేక కుర్చీలోంచి లేచి మెల్లగా అడుగులు వేసుకుంటూ బయటకు వచ్చి చూశారు. ఎవరు బాబు నువ్వు అని అడిగారు. ఆ అవతల వ్యక్తి, మాస్టారు నన్ను గుర్తుపట్టలేదా? నేనండి పార్వతీశాన్ని. నేను మీ క్లాస్లో స్టూడెంట్ని. మీరు నాకు లెక్కలు చెప్పేవారు, గుర్తులేదా అని ఆ అబ్బాయి తన పరిచయాన్ని ఇచ్చుకున్నాడు. అలవోకగా కాసేపు మాట్లాడిన తర్వాత మూర్తి గారికి గుర్తుకొచ్చింది, ఆ అబ్బాయి పార్వతీశం తన విద్యార్థి అని. ఏం చేస్తున్నావు నాయన ఇప్పుడు అని మూర్తి గారు అడగడంతో, నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను అని ఆ అబ్బాయి చెప్పాడు. మిమ్మల్ని చూద్దామని వచ్చాను గురువుగారు అని అబ్బాయి చెప్పడంతో చాలా సంతోషించి మూర్తి గారు ఆ అబ్బాయిని ఆ రోజు వాళ్ళ ఇంట్లో మధ్యాహ్నం భోజనం చేసి వెళ్ళమని చెప్పారు. ఆ మాట ఈ మాట మాట్లాడుతుంటూ వాళ్ళ పార్వతీశం తన తల్లిదండ్రులతో కూడా మూర్తి గారిని మాట్లాడిచ్చాడు. అలా ఫోన్లో మాట్లాడిన కాసేపటికి పార్వతీశం ఏమనుకున్నారో మూర్తి గారు జానకమ్మ పార్వతీశమే వాళ్ళ అల్లుడు అయితే ఎంత బాగుంటుందో అనుకొని పార్వతీశం తల్లిదండ్రులతో మాట్లాడి, ఎలా ఉంటుంది మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇస్తే ఎలా ఉంటుందని అడిగేసరికి వాళ్ళు చాలా సంతోషపడి ఒప్పుకున్నారు. ఇలాగా మూర్తి గారు అమ్మాయి పార్వతీశానికి ఇచ్చి పెళ్లి చేశారు. చాలా వైభవంగా వాళ్ళ కళ్యాణం జరిగింది. తన కూతురు పెళ్ళి ఇలా జరగటంతో చాలా సంతోషించారు మూర్తి గారు. మనం ఎక్కడ ఏం పోగొట్టుకున్నాం అది ఇంపార్టెంట్ కాదు. ఒక్కొక్కసారి దైవ బలం, మన మంచితనం మనల్ని కాపాడుతుందని ఎప్పుడూ నమ్మాలి.